హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్లో క్రై రిలేటెడ్ కొన్ని సెంటెన్సెస్ చూద్దాం. సో క్రై యొక్క మీనింగ్ ఏంటి? ఏడవడం. సో ఏడవడాన్ని యూజ్ చేసి కొన్ని సెంటెన్సెస్ చూద్దాం. ఆమె ఎప్పుడు ఏడుస్తూనే ఉంటుంది. సో దాన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? ఎప్పుడు, ఎల్లప్పుడు అంటే ఆల్వేస్. షీ ఆల్వేస్ క్రైస్. ఓకేనా? షీ ఆల్వేస్ క్రైస్. ఈ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కదా, అందుకే మనం వర్బ్ కి ఎస్ గానీ ఎస్ గానీ యాడ్ చేస్తున్నాం. సో ఇక్కడ షీ వచ్చింది కాబట్టి క్రైస్ అని వస్తుంది. ఓకేనా? షీ ఆల్వేస్ క్రైస్ అంటే ఆమె ఎప్పుడు చూసినా ఏడుస్తూనే ఉంటుంది అని. నెక్స్ట్ వన్, నిన్నెవరు ఏడిపించారు? నిన్నెవరు ఏడిపించారు ఇలా కూడా అంటూ ఉంటాం కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? హూ మేడ్ యూ క్రై. హూ మేడ్ యూ క్రై అంటే నిన్నెవరు ఏడిపించారు అని. ఇంకో రకం కూడా చెప్పొచ్చు మనం, హూ డిడ్ మేక్ యూ క్రై. ఓకేనా? హూ డిడ్ మేక్ యూ క్రై అంటే మిమ్మల్ని ఎవరు ఏడిపించారు అని. ఇదన్నా కరెక్టే, హూ మేడ్ యూ క్రై అన్నా కూడా కరెక్టే. సో యూ కెన్ యూజ్ బోత్. నెక్స్ట్ వన్, అతను నన్ను ఏడ్చేటట్లు చేశాడు ఆర్ అతను నన్ను ఏడిపించాడు ఇలా కూడా అంటుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? హీ మేడ్ మీ క్రై. హీ మేడ్ మీ క్రై అంటే అతను నన్ను ఏడిపించాడు అని, ఆర్ నేను ఏడ్చేటట్టు చేశాడు అని చెప్పొచ్చు. ఓకేనా? ఏ చెప్పినా కరెక్టే. నెక్స్ట్ వన్, నువ్వు ఎందుకు ఆమెను ఏడిపించావు? నువ్వు ఎందుకు ఆమెను ఏడిపించావు ఇలా క్వశ్చన్ కూడా అడుగుతూ ఉంటాం కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? వై డిడ్ యూ మేక్ హర్ క్రై. వై డిడ్ యూ మేక్ హర్ క్రై అంటే నువ్వెందుకు ఆమెను ఏడిపించావు అని. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఇలా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, ఆమెను ఇంకోసారి ఏడిపించొద్దు. ఆమెను ఇంకోసారి ఏడిపించొద్దు ఆర్ అతన్ని ఇంకోసారి ఏడిపించొద్దు. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? డోంట్ మేక్ హర్ క్రై అగైన్. డోంట్ మేక్ హర్ క్రై అగైన్. సో ఇక్కడ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అనేవి చేంజ్ చేసుకుంటూ కూడా చెప్పొచ్చు మీరు. ఓకేనా? వాళ్ళని ఇంకోసారి ఏడిపించొద్దు అంటే ఎలా చెప్పొచ్చు? డోంట్ మేక్ దెమ్ క్రై అగైన్. డోంట్ మేక్ దెమ్ క్రై అగైన్ అని చెప్పొచ్చు. అతన్ని ఇంకోసారి ఏడిపించొద్దు అంటే డోంట్ మేక్ హిమ్ క్రై అగైన్ అని చెప్పొచ్చు. నన్ను ఇంకోసారి ఏడిపించొద్దు అంటే డోంట్ మేక్ మీ క్రై అగైన్ అని చెప్పొచ్చు. ఓకే? సో ఇలా మీరు ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ చేంజ్ చేసుకుంటూ కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, నువ్వెందుకు ఇప్పుడు ఏడుస్తున్నావు? నువ్వెందుకు ఇప్పుడు ఏడుస్తున్నావు ఇలా అంటూ ఉంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు అంటే వై ఆర్ యు క్రైంగ్ నౌ. వై ఆర్ యు క్రైంగ్ నౌ అంటే నువ్వు ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు అని. ఓకేనా? అతను ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నాడు అంటే ఎలా చెప్పొచ్చు? వై ఈజ్ హీ క్రైంగ్ నౌ. వై ఈజ్ హీ క్రైంగ్ నౌ అంటే అతను ఎందుకు ఇప్పుడు ఏడుస్తున్నాడు అని. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఇలా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, నా ముందు ఏడవద్దు. నా ముందు ఏడవద్దు ఇలా కూడా అంటూ ఉంటాం కదా. చిరాగ్గా నా ముందు ఏడవద్దు ఇలా అంటుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? డోంట్ క్రై ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. డోంట్ క్రై ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ అంటే నా ముందు ఏడవద్దు అని. వాళ్ళ ముందు ఏడవద్దు అంటే ఎలా చెప్పొచ్చు? డోంట్ క్రై ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్. అతని ముందు ఏడవద్దు అంటే డోంట్ క్రై ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్ అని చెప్పొచ్చు. ఆమె ముందు ఏడవద్దు అంటే డోంట్ క్రై ఇన్ ఫ్రంట్ ఆఫ్ హర్ అంటే ఆమె ముందు ఏడవద్దు అని. ఓకేనా? సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఈ రకంగా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, నువ్వు నిన్ను ఎందుకు ఏడ్చావు? నువ్వు నిన్ను ఎందుకు ఏడ్చావు ఇలా కూడా అంటూ ఉంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? వై డిడ్ యూ క్రై ఎస్టర్డే. వై డిడ్ యూ క్రై ఎస్టర్డే అంటే నువ్వు నిన్న ఎందుకు ఏడ్చావు అని. ఇక్కడ చూడండి, సబ్జెక్ట్ ఇక చేంజ్ చేస్తూ ఉండండి. అతను నిన్ను ఎందుకు ఏడ్చాడు అనాలి. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? వై డిడ్ హీ క్రై ఎస్టర్డే. వాళ్ళు నిన్ను ఎందుకు ఏడ్చారంటే వై డిడ్ దే క్రై ఎస్టర్డే. సో ఇలా మీరు సబ్జెక్ట్ చేంజ్ చేసుకుంటూ కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, నేను నిన్ను ఇకపై ఏడిపించను. నేను నిన్ను ఇకపై ఏడిపించను. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? ఐ డోంట్ మేక్ యూ క్రై ఎనీమోర్. ఐ డోంట్ మేక్ యూ క్రై ఎనీమోర్ అంటే నేను ఇకపై నిన్ను ఏడిపించను అని. ఓకేనా? అతను నిన్ను ఇకపై ఏడిపించడం అంటే హీ డజంట్ మేక్ యూ క్రై ఎనీమోర్. ఓకేనా? వాళ్ళు నిన్ను ఇకపై ఏడిపించడం అంటే దే డోంట్ మేక్ యూ క్రై ఎనీమోర్. ఆమె నిన్ను ఇకపై ఏడిపించదు అంటే షీ డజంట్ మేక్ యూ క్రై ఎనీమోర్. ఓకేనా? దీన్ని మనం ఇంగ్లీష్లో ఈ రకంగా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, నిన్నెవరు ఏడిపించారో నాకు చెప్పు. నిన్నెవరు ఏడిపించారో నాకు చెప్పు. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? టెల్ మీ హూ మేడ్ యూ క్రై. టెల్ మీ హూ మేడ్ యూ క్రై అంటే నిన్నెవరు ఏడిపించారో నాకు చెప్పు అని. ఓకేనా? సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఈ రకంగా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, నేను ఎప్పుడూ ఏడవలేదు. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? ఐ హ్యావెంట్ క్రైడ్ ఎవర్. ఐ హ్యావెంట్ క్రైడ్ ఎవర్ అంటే నేను ఎప్పుడూ ఏడవలేదు అని. ఓకేనా? సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఇలా చెప్పొచ్చు.
సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్. సో క్రైని యూజ్ చేసి ఇలాంటి సెంటెన్సెస్ మన డైలీ లైఫ్ లో సింపుల్ గా మాట్లాడొచ్చు. సో మీకు ఈ టాపిక్ యూస్ఫుల్ గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.